కృష్ణపట్నం అనే గ్రామంలో ఉండే వెంకటయ్య ఒక స్వార్థపరుడు. ఆస్తి కోసం అబద్ధాలాడే వ్యక్తి. అతని తమ్ముడు రవి నిస్వార్థపరుడు. తల్లి ప్రేమను గుండెల్లో దాచుకున్నవాడు. ఇక సుజాత రవి భార్య. భర్తకు అన్ని విషయాల్లో అండదండగా ఉండేది. వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆస్తులను సమానంగా పంచుకొని వేరుపడ్డారు. కాని వెంకటయ్యకు ఎప్పుడూ రవి భాగానికి వచ్చిన వాళ్ల అమ్మ తోటపై కన్నుండేది. దాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని కుట్రలు పన్నుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం తన అమ్మ గుర్తుగా ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న పచ్చని పెరటి తోటలో రవి తన పని చేసుకుంటున్నాడు. ఇంతలో వెంకటయ్య కోపంతో అక్కడికొచ్చి ఇలా అంటాడు. రే రవి, ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ తోటని నాకు అమ్మేయమంటే ఎందుకు మొండికేస్తున్నావు? నీకేమన్నా బొత్తుందా? అన్నయ్య, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ తోట కేవలం భూమి కాదు, అమ్మ జ్ఞాపకం. మన చిన్నతనంలో నువ్వు నేను కలిసి ఆడిన ఆటలు, అమ్మ మనల్ని పక్కన కూర్చొని చెప్పిన కథలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని డబ్బుతో కొలవకన్నయ్య. అబ్బో, గొప్ప కవిలా మాట్లాడుతున్నావే. ఆ జ్ఞాపకాలుంటే కడుపు నిండిపోతుందా? నీకు పట్నంలో ఉద్యోగముంది కదా, ఈ పల్లెటూరు భూమి మీద ప్రేమెందుకు? నాకైతే ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకునే ఆలోచన ఉంది. అందుకు నాకు పెట్టుబడి కావాలి. ఆస్తి సరిసమానంగా పంచుకున్నాం, కాని ఇప్పుడు ఈ తోటలో నాకు రావాల్సిన వాటా నాకు కావాలి. నీ వ్యాపారం కోసం అమ్మ జ్ఞాపకాల్ని అమ్మేంత స్వార్థపరుణ్ణి కాదు నేను. నీకు తోటలో సగం వాటా ఉంది, నీ వాటా నువ్వు చూసుకో అంతే. సగం వాటా ఏంటి? నేనంటే నీ గౌరవం లేదా? ఇన్నాళ్ళు నువ్వు పట్నంలో ఉంటే నేనే కదా ఊళ్ళో ఈ తోటకి దిక్కుగా ఉన్నాను. అందుకే ఈ తోటపై సర్వహక్కులు నావే. ఇప్పుడు నా మాట వినాల్సిందే. అన్నయ్య, ఈ 10 ఏళ్లలో నేను నీకు కట్టిన ప్రతి పైసా, నువ్వు అడిగిన ప్రతి సాయం గుర్తులేదా? ఇప్పుడు తోట మొత్తం నీకు అప్పగించమంటే ఎలా? నా భార్య, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? అసలు నువ్వు నా అన్నయ్యవేనా? ఆ మాటలకు సమాధానం చెప్పలేక వెంకటయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రవి బాధగా అలా చూస్తూ ఉండిపోతాడు. అదే రోజు సాయంత్రం ఇంట్లో రవి, సుజాత నిరాశగా కూర్చొని ఉంటారు. వెంకటయ్య లోపలికి వచ్చి లేని ప్రేమను ఒలకపోస్తూ, రవి, నన్ను క్షమించరా. ఆవేశంలో అన్ని మాటలనేశాను. నాది తప్పే, కాని అంటూ ఆగి తన ముసలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తాడు. అది చూసిన రవి కంగారు పడుతూ, ఏమందన్నయ్యా, అంతలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? నిన్న రాత్రి అమ్మ కలలోకొచ్చిందిరా. నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలని, గొడవపడకూడదని చెప్పింది. కాని ఈ తోట గురించి కూడా ఒక భయంకరమైన విషయం నాకు చెప్పింది. ఏంటి బావగారేది? అప్పుడు వెంకటయ్య గంభీరంగా ఇలా అంటాడు. ఒరే రవి, ఈ తోట మనకు కలిసిరాదురా. అమ్మ చెప్పింది. ఈ భూమికి శాపం తగిలిందట. మనమిద్దరం దీన్ని పంచుకుంటే ఇద్దరి కుటుంబాలు నాశనమవుతాయట. శాపమా? నువ్వేం మాట్లాడుతున్నావన్నయ్యా? ఈ తోట మన పూర్వీకులది కదా, దీనికి ఎలాంటి శాపముంది? అమ్మ మనకు ఎప్పుడు చెప్పనేలేదు. అందుకే కదరా అమ్మ బతుకున్నప్పుడు అంత కష్టపడింది. తోటలో ఎంత నష్టపోయినా అస్సలు వదిలిపెట్టలేదు. కాని చివరికి పోయే ముందు అమ్మ నాతో ఒక మాట చెప్పిందిరా. ఆ తోట ఎవరి పేరు మీద ఉంటే అది వాళ్లకు శాపంగా మారుతుంది. అది రవికి శాపంగా మారకూడదు. నువ్వెలాగైనా దాన్ని మొత్తం తీసుకుని రవిని పట్నంలో సుఖంగా ఉండమని చెప్పు అని నాతో చెప్పిందిరా. అందుకే ఇన్నాళ్ల నుంచి అమ్మ చివరి కోరుకొని ఎలా అయినా నెరవేర్చాలని ఆ తోట కోసం నీతో గొడవపడ్డాను. కాని నిన్న రాత్రి అమ్మ నా కలలోకి వచ్చి ప్రమాదం ముంచుకొస్తుంది, రవికేదో కీడు జరగబోతోంది, నువ్వు త్వరగా వెళ్లి ఆ తోటని నీ పేరుపై రాయించుకో, లేదా రవి అతని కుటుంబం మనకు దక్కదు అని నాకు మళ్లీ గుర్తు చేసిందిరా. అదేంటి, అమ్మ నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాల్ని ఫలంగా పెట్టమని ఎలా చెప్పగలదు? అయినా నువ్వు దానికి ఎలా ఒప్పుకున్నావన్నయ్యా? అమ్మ మన మంచి కోరే కదరా చెప్పేది. నువ్వు నీ భార్య పిల్లలు బాగుంటాలంటే ఈ భూమికి నువ్వు దూరంగా ఉండాలి. నాకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పీచు లేనివాణ్ణి. నేనుంటే ఎంత పోతే ఎంత. నన్ను నమ్మరా, నాక్కూడా ఈ భూమి మీద మోజులేదు. కాని అమ్మ మాట కోసం ఆలోచించు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మరింతగా నటిస్తూ ఉంటాడు. ఆ మాటలకు రవి తన కళ్ళు మూసుకొని తీవ్రమైన భావోద్వేగంతో తలపట్టుకుంటాడు. తన పథకం మెల్లిగా మారుతుందని లోలోపల సంతోషిస్తూ వెంకటయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే చీకటి పడుతుంది. రవి ఇంట్లో సుజాత దీపం వెలిగిస్తుంది. రవి దీర్ఘాలోచనలో ఉండిపోతాడు. అప్పుడు సుజాత అతని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏమండి, నిజంగానే మీ అమ్మగారు అలా చెప్పుంటుందా? తెలియడం లేదు సుజాత. అన్నయ్య చెప్పే మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో నాకర్థం కావడం లేదు. కాని అమ్మకు నన్ను తోటకు దూరం చేయాల్సిన అవసరమేముంది? ఎప్పుడూ నాకోసం ఆరాటపడింది అమ్మే కదా. బహుశా అందుకేనేమో నాకు ఏ హాని జరగకూడదని అన్నయ్యతో అలా చెప్పి ఉంటుంది. నాకేదో అనుమానంగా ఉందండి.
మీ అన్నయ్య ఎప్పుడూ ఆస్తి పంపకాల గురించి మాత్రమే మాట్లాడేవాడు. అకస్మాత్తుగా ఈ శాపం, ఈ కళ అంతా నిజమే అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇది నిజం కాకపోవచ్చు. అబద్ధమని ఎలా అనుకోగలము? అన్నయ్య కళ్ళలో కనిపించిన ఆ బాధ నిజమనిపించింది నాకు. ఒకవేళ అది అమ్మ ఆఖరి కోరికైతే నేను దాన్ని కాదనగలనా? నేను కాదంటే నీకు మన పిల్లలకు ఏదైనా కీడు జరిగితే నేనెలా భరించగలను? అప్పుడు సుజాత అతనికి ధైర్యం చెబుతూ ఇలా అంటుంది. దేవుణ్ణి నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి. మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. మీ అన్నయ్య నిజంగా మన క్షేమం కోసమే మాట్లాడుతుంటే మనం ఈ ఆస్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉందాం. కానీ మీ అన్నయ్య మన దగ్గర ఎక్కడో ఏదో దాస్తున్నాడని నా అనుమానం. అందుకే మనమిద్దరం ఒకసారి వెళ్ళి గ్రామ పెద్దల్ని కలుద్దాం. ఆయన ఊరిలో అందరికీ ఎలాంటి చిక్కు సమస్య వచ్చినా తెలివి, సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారని విన్నాను. మన సమస్యకు కూడా ఆయనే ఏదో ఒక పరిష్కారం చెబుతారని నాకు గట్టి నమ్మకమండి. ఆ మాటలకు రవి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, సరే సుజాత, అమ్మ కోరిక నెరవేర్చడమే నాకు ముఖ్యం. రేపు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్దాం. ఆ తోటను పూర్తిగా అన్నయ్యకు అప్పగించేద్దాం. నా అన్నయ్య త్యాగం వల్ల నీకు మన కుటుంబానికి మేలు జరిగితే అంతకంటే ఏం కావాలి? అని అంటూ రవి కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుజాత అతన్ని ఓదారుస్తుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం గ్రామ పంచాయతీ అరుగుపై గ్రామ పెద్ద కూర్చొని ఉంటారు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అంటాడు. రవి, వెంకటయ్య, ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పండి. పెద్దయ్య, అన్నయ్య కలలో కనిపించి అమ్మ చెప్పిందట, ఈ తోట నాకు నా కుటుంబానికి శాపంగా మారుతుందని. అందుకే అన్నయ్యకు దీన్ని పూర్తిగా అప్పగించాలని అమ్మ తన చివరి కోరికగా చెప్పిందట. నా ఆనందం కంటే అమ్మ మాట, మా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం. అందుకే నా వాటాను అన్నయ్యకు రాసివ్వడానికి సిద్ధమయ్యాను. ఏంటి వెంకటయ్య, మీ అమ్మ నీతో అలా చెప్పిందా? ఆ మాటలకు వెంకటయ్య కాస్త ఆందోళన పడతాడు. కాని తన భయాన్ని బయటికి కనిపించకుండా దాచుకుంటూ ఎక్కడలేని భావోద్వేగాలను నటిస్తూ ఇలా అంటాడు. అవునయ్యా, అమ్మ బ్రతుకున్నప్పుడు తన పోరాటమంతా ఈ తోట కోసమే చేసింది. అందుకే తను చనిపోతున్న చివరి క్షణాల్లో ఈ రహస్యాన్ని చెప్పింది. అదే విషయాన్ని నిన్న కలలోకి వచ్చి నాకు గుర్తు చేసింది. నాక్కూడా బాధగానే ఉంది. కాని రవి భవిష్యత్తు కోసం నేనీ బరువు మోయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే అయితే ఆ పత్రాలు తీసుకురా. ఈరోజు దీన్ని రాసిచ్చేద్దాం. కాని 10 రోజుల క్రితం నువ్వు ఈ తోట గురించి నాతో మాట్లాడిన మాట నాకిప్పుడు గుర్తుకొస్తుంది. ఏమిటండిది? ఏమైంది? నేను మీతో ఏం మాట్లాడాను? ఏం మాట్లాడలేదే. నువ్వు నాతో ఏం చెప్పావు? పెద్దయ్యా, ఈ తోట విలువ బాగా పెరిగింది. దాన్ని అమ్ముకుంటే తప్ప రవికి మంచి ధర రాదు. ఎలాగైనా నా పేరు మీదకి రాయించుకుంటే అప్పుడు రవికి వాటా ఇస్తాను అని అడిగావు కదా. 10 రోజుల క్రితం నువ్వు భూమి విలువ గురించి మాట్లాడితే ఈరోజు శాపం గురించి మాట్లాడుతున్నావు. ఎందుకలా? ఆ ప్రశ్నకు వెంకటయ్య ముఖం పాలిపోతుంది. సుజాత, రవి ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికి రవి తన సొంత అన్నయ్యే తనని మోసం చేయడానికి చూశాడని అర్థమై ఇలా అంటాడు. అన్నయ్య, ఇది నిజమేనా? నువ్వు నాతో అంత పెద్ద అబద్ధం చెప్పావా? అమ్మ నా గురించి ఆ తోటకున్న శాపం గురించి చెప్పిందని నాతో అబద్ధాలు చెప్తావా? నాతో అబద్ధాలు చెప్తూ నా మనసును ఇంతలా ముక్కలు చేశావా? ఆస్తి కంటే నీమీదున్న నమ్మకమే కదన్నయ్య నాకు ముఖ్యం. నా సొంత అన్నవి నువ్వు నాకు ఇంత అన్యాయం చేయాలని చూస్తావా? ఛీ, నీ మొహం కూడా నాకు చూపించకన్నా. అప్పుడు తను చేసిన తప్పుకి తలదించుకొని పశ్చాత్తాపంతో వెంకటయ్య రవితో మాట్లాడతాడు. రవి, నన్ను క్షమించరా. ఆస్తి మీద ఆశతో బుద్ధి గడ్డి తిని అన్ని అబద్ధాలు చెప్పాను. నా స్వార్థం నన్ను రాక్షసుడిగా మార్చింది. అమ్మ ఏ కోరిక కోరలేదురా. అది కేవలం నా కల్పనే. అప్పుడు గ్రామ పెద్ద ఆ సమస్య తన తీర్పును చెబుతూ ఇలా అంటాడు. వెంకటయ్య, నువ్వు ఆస్తి దొరుకుతుందనో దొరకదనో కాదు, పవిత్రమైన బంధాన్ని తెగనమ్మాలని చూశావు. అది పెద్ద తప్పు. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని వాటాలు వేసుకుని వేరుపడకుండా ఇద్దరూ కలిసి ఆ తోటని చూసుకుంటూ వచ్చే లాభాన్ని సరిసమానంగా పంచుకోండి. రవి, నీ నిస్వార్థ ప్రేమకు దేవుడు నీకెప్పుడు అన్యాయం చేయడు. ఆయన దీవెన ఎప్పుడు నీకుంటుంది. ఈ తోట మీ ఇద్దరిది. మీ ప్రేమతో పంచుకోండి. మీ అన్నయ్య తెలియక చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించు. అప్పుడు రవి వెంకటయ్య దగ్గరికి వెళ్లి ఏడుస్తూ అన్నయ్యతో ఇలా అంటాడు. చాలన్నయ్య, ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకున్నావు. నాకదే చాలు. ఇక నుంచి నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఈ తోట మనిద్దరిది. నువ్వు నేను కలిసి మళ్ళీ అమ్మ జ్ఞాపకాల్ని పంచుకుందాం. ఆ మాటలకు వెంకటయ్య ఏడుస్తూ తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. సుజాత కళ్ళనీళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోతుంది. కథలోని నీతి: డబ్బుకు విలువుంటుంది, కాని బంధానికి వెలకట్టలేం. స్వార్థం ఎంత గొప్పదైనా పవిత్రమైన ప్రేమ ముందు
ఎప్పటికైనా తల వంచాల్సిందే.